పల్లి కారం పొడి ఇలా బెండకాయ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు దాని మీద జల్లుకోవచ్చు. ఇడ్లీ, దోస మీద జల్లుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని కూడా తినొచ్చు. టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో టీ స్పూన్ ఆయిల్ ఏసి, ఒక కప్ ఆఫ్ శనగ పలుకులేసి, లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించి పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 12 ఎండుమిర్చి, 12 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొన్ని కరివేపాకు ఆకులేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు కొబ్బరి తురుమేసుకొని దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసి దీన్ని పక్కకు తీసేయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక టీ స్పూన్ ఉప్పేసుకొని దీన్ని పౌడర్‌లా చేసి దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకొని ఇది ఒక 2 వారాల వరకు దీన్ని తినొచ్చు. ఇదైతే కూరలు ఏదైనా ఫ్రైలా చేసుకునేటప్పుడు ఆ ఫ్రై మీద ఇది పొడిలా చల్లుకుంటే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.